హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఈ వీడియో చూస్తున్న ప్రియ సోదరి సోదరుడా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? సమాధానంతో ఉన్నారా? దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉంటే నాకు ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దేవుడు కార్యం చేస్తాడు. ఈరోజు మన ధ్యానాంశం పరిశుద్ధ గ్రంథములో నుండి 4వ కీర్తన, దావీదు మహారాజు రచించిన కీర్తన. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు. ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు ఒక మాట అంటున్నాడు, ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడు. ఇరుకు ఇది దేని సూచిస్తుందంటే కష్టాలను, శ్రమలను, బాధలను సూచిస్తుంది. నీ జీవితంలో ఏ కష్టం ఉందో, నీ జీవితంలో ఏ శ్రమ ఉందో, నీ జీవితంలో ఏ ఇబ్బంది ఉందో, నీ జీవితంలో ఏ శోధన ఉందో, నీ జీవితంలో ఏ అనారోగ్యం ఉందో, నువ్వు ఎటువంటి ఇబ్బందులు ఉన్నావో ప్రియ సోదరి సోదరుడా, అది నీకు తెలియను, దేవునికి తెలియను. నీకున్న కష్టాలు కానివ్వండి, శ్రమలు కానివ్వండి, ఇబ్బందులు కానివ్వండి, ఇరుకులు కానివ్వండి, అవి ఏవైనా సరే వాటన్నిటినీ తీసేసి నీకు విశాలతను కలగచేయువాడు ప్రభు అయిన యేసయ్య. అందుకే ప్రభు అన్నాడు మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వాక్యములో, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేస్తాను అన్నాడు. జీసస్ ఈజ్ కాలింగ్ యూ. యేసయ్య నిన్ను పిలుస్తూ ఉన్నాడు. మీరు నా యుద్ధకు రండి. నువ్వు ఏ విషయంలో ప్రయాసపడుతున్నావో, నీవు నా దగ్గరకు వస్తే నేను నీకు నెమ్మదిని కలగచేస్తాను అంటున్నాడు. ప్రభు పిలుస్తున్నాడు నిన్ను, సోదరి సోదరుడా, నా దగ్గరికి రా, నేను నీకు నెమ్మది ఇస్తాను. ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు ప్రభువుకు మొరపెడితే, ప్రభువుకు నువ్వు ప్రార్థన చేస్తే, దావీదు అంటున్నాడు, నా నీతికి ఆధారమగు దేవా, నేను నీకు మొరపెడుతున్నానయ్యా, నన్ను కరుణించి నా ప్రార్థన ఆలకించు అన్నాడు. దావీదు ప్రార్థన విన్నాడా? విని జవాబిచ్చాడా? చూద్దామా రండి. ఇదే కీర్తనల గ్రంథంలో మనం గమనించినట్లయితే 18వ కీర్తన 6వ వాక్యము, అలాగే 19వ వాక్యాన్ని కూడా చూద్దాం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెడి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను. నా మొర్ర ఆయన సన్నిధి చేరి ఆయన శివలో జొచ్చను. మిగతా విషయాలు మీరు చదువుకోండి. 19వ వచనం, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను, నేను ఆయనకి ఇష్టను గనుక ఆయన నన్ను తప్పించాను.
జవాబిచ్చాడా? కీర్తనకారుడు అంటున్నాడు, నా శ్రమలలో నేను నీకు మొరపెట్టాను ప్రభువుకు, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. ఇరుకులో నుండి విశాలతలోనికి నన్ను తీసుకొని వచ్చాడు, విశాలమైన స్థలంలో నన్ను నింపాడు అంటున్నాడు. దావీదు ప్రార్థన విన్న దేవుడు ఆ ప్రార్థనకు జవాబిచ్చాడు. శ్రమలు తీసేశాడు, శోధనలు తీసేశాడు, నెమ్మదిని దావీదుకి ఇచ్చాడు, విశాలమైన స్థలంలోనికి తీసుకొని వచ్చాడు. దేవుడు నాకు జవాబిచ్చాడు అని దావీదు గొప్పగా సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నాడు. అవును సోదరి సోదరుడా, నీవు కూడా మోకరించి ప్రభువును అడిగి చూడు, ప్రభువుకు ప్రార్థించి చూడు, ప్రభు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు. వాక్యం అందిస్తున్న నా జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తూ వస్తున్నాడు నా ప్రభు. నేను చేస్తున్న ప్రార్థనలకు నా దేవుడు జవాబిస్తూ వస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవునికి మొరపెట్టడం ప్రారంభిస్తావో, ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో నువ్వు మొరపెట్టడము ఆరంభిస్తావో, అప్పుడు దేవుడు అంటాడట, యెషయా గ్రంథం 58వ అధ్యాయము 9వ వాక్యం, అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అనును. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఇప్పుడు ప్రభువు నీకు ఉత్తరం ఇస్తాడు. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు భయపడవద్దు, నేనున్నాను అని నీకు అభయం ఇచ్చే దేవుడు. శ్రమలు ఉన్నాయని నువ్వు కృంగిపోతున్నావేమో, బాధలు ఉన్నాయని నువ్వు నలిగిపోతున్నావేమో, ఇబ్బందులు ఉన్నాయని ఇరుకున పడ్డావేమో, నీ జీవితంలో ఏది నిన్ను బాధిస్తుందో, నీ జీవితంలో ఏది నిన్ను నిందిస్తుందో, నీ జీవితంలో ఏది నిన్ను భయపెడుతుందో, నీ జీవితంలో ఏది నిన్ను ఇబ్బంది పెడుతుందో నువ్వు భయపడవద్దు. యెషయా గ్రంథములో మనం గమనించినట్లయితే ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఏమని వాగ్దానం చేస్తూ ఉన్నాడు అంటే, చూద్దామా? యెషయా గ్రంథం 41వ అధ్యాయము 9-10 వచనాలు. బూదిగంచం నుండి నేను పట్టుకొని దాని కొన నుండి పిలుచుకుని వాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడయున్నాను. భయపడకము, నేను నీకు దేవుడనయ్యున్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయవాడు నేనే. నీతి నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. హెబిల్ రాసిన పత్రికలో ఆ మాటలు ఉంటాయి. చూద్దామా? హెబిల్ రాసిన పత్రిక మనం గమనించినట్లయితే 10వ అధ్యాయము 23వ వచనం, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమే మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకొందుము. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు గనుక ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. భయపడకుము, నేను నీకు తోడయున్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుస్తాను. నీకు సహాయం చేస్తాను. నీతి నా దక్షిణాస్తంతో ఆదుకుంటాను అంటున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, నువ్వు ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు దగ్గర మోకరించి నువ్వు ప్రార్థించే అనుభవంలోకి నువ్వు వస్తే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో ప్రభు కార్యం చేస్తాడు. నిన్ను బలపరుస్తాడు, నిన్ను మేలులతో నిన్ను నింపుతాడు, కృపలతో నింపి నిన్ను ఊర్దిలా చేస్తాడు. నీకున్న సమస్యలన్నీ తీసివేస్తాడు, నీకున్న శోధనలన్నీ కొట్టివేస్తాడు, నిన్ను విశాలమైన స్థలం తీసుకుని వెళ్ళొచ్చాడు. నీకు నెమ్మదిని, సమాధానమును, ఆరోగ్యమును, ఐశ్వర్యము దేవుడు అనుగ్రహిస్తాడు. అటువంటి కృప దేవుడు నీకు, నీ కుటుంబానికి దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా మంచి దేవుడా, నీ కొందనాలు. ఇదిగోనైనా నీ బిడలు నీ మాటలు విన్నారు. వారు ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు నాయనా. ఏ పరిస్థితిలో ఉన్నారో ఎరిగిన దేవుడు నీవే కనుక
వారికి ఉన్న కష్టాలు, శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటిలో నుంచి మీరు విడిపించి నీ బిడ్డల జీవితంలో మీరు నెమ్మదిని, సమాధానమును, ఆరోగ్యమును, ఐశ్వర్యమును గ్రహించండి నాన్న. విశాలమైన స్థలంలో బిడ్డలను తోడుకొని వెళ్ళండి నైనా. నీ సన్నిధి కాంతి బిడ్డలతోంచి మీరు బ్లెస్ చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్, ఆమేన్.